హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేనైతే ఒక డిఫరెంట్ రెసిపీ చేస్తున్నానండి. అదే మామిడికాయతో గారెలు అలాగే పొంగనాలు. ఈ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక బాగా పండిన మామిడి పండును ఇలా గుజ్జుగా చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో సుజ్జీ రవ్వ అలాగే కొద్దిగా బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. తర్వాత దీనిలో మైదా పిండిని కూడా కొంచెం తీసుకోండి. అలాగే ఒక చిన్న కప్పు బెల్లం తీసుకోండి. ఒక చిటికెడు సాల్ట్, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తీపి అనేది మామిడికాయని బట్టి మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. 1 అవర్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పొంగనాలు వేసుకోవడానికి కొంచెం పిండిని సెపరేట్గా బౌల్లోకి తీసుకోండి. మిగిలిన ఈ పిండిలో మనకు గారెలు చేసుకోవడానికి వీలుగా కావాల్సినంత బియ్యం పిండిని కలుపుకోవాలి. బియ్యం పిండిని మీరు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బియ్యం పిండిని కొద్దిగా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి. పిండి ఎక్కడ ఉండాలనేది లేకుండా బాగా సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా గారెలు వేసుకోవడానికి వీలుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చేతిని కొద్దిగా వాటర్తో తడుపుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని ఉంచుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ గారెలను ఒక్కొక్కటిగా దానిలో వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మరిగిపోకుండా మీడియం హీట్లోకి వచ్చిన తర్వాత గారెలను వేసుకోండి. ఆయిల్ బాగా మరిగినట్లయితే మనం వేసిన వెంటనే గారె అనేది కలర్ మారుతుంది, కానీ లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది. ఫ్లేమ్ను కూడా లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదు. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మామిడికాయతో గారెలు రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా పక్కకు తీసుకుంచుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని గుంత పొంగనాల ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ పై ఈ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం పొంగనాలను వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజుగానే వేస్తున్నానండి, మీరు కావాల్సిన సైజులో వేసుకోండి. నేను ముందుగా నెయ్యిని అప్లై చేసి ఈ పొంగనాలు వేసుకుంటున్నాను. వీటిని కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక వైపున బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నెయ్యిని మరలా యాడ్ చేసుకోండి. ఇదే విధంగా మనకు కావాల్సిన పొంగనాలన్నింటినీ రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో నేను పనస్తోనతో పొంగనాలు ఎలా వేసుకోవాలో చూపించాను. ఆ వీడియో కనుక మీలో ఎవరైనా చూడడం మిస్ అయితే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి తప్పకుండా వాచ్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో మామిడి పండుతో చాలా రకాల రెసిపీలు అయితే చేశాను. వాటన్నిటిని కూడా తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. అన్ని రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు పెద్దవారికి బాగా నచ్చుతాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.